నమస్తే అండి. నా పేరు చౌదరి చరిత. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి నేను ఎంబీఏ ఫినాన్స్ చేశాను. సో నేను వర్క్ కూడా చేశాను స్టాక్ మార్కెట్లో హెడ్జ్ ఫండ్స్గా. సో నాకు బయట అవగాహన ఉంది. అండ్ ఇందులోకి ఎందుకు రావాలి అనుకుంటున్నానంటే యువత చాలా అవసరం మనకి రాజకీయాల రంగాల్లో కూడా. ప్రతి రంగాల్లో ఎట్లయితే యువత ముందుండి నడిపిస్తుందో రాజకీయాల్లో కూడా రావాలి. దీంట్లో కూడా అవగాహన ఉండాలి. మేమేం మార్పులు చేస్తున్నాం అనేది, మేము ఇంకా ఏం యాడ్ చేస్తాం అనేది కూడా తెలియాలి. మేము నేర్చుకున్న విద్యని కూడా మేము ఇక్కడ యూజ్ చేయగలుగుతాము. ప్రతి ఒక్క ప్రజలకు ఇంటింటికి వెళ్ళి మేము ఏం చేయగలుగుతాం అనేది కూడా చూపించుకోగల ఒక మంచి ఇది మాకుంది ఇప్పుడు దీంట్లో కూడా. అందుకని నేను రావాలి అనుకుంటున్నాను. సో ప్రతి గల్లికి నేను ఒక రామాయంపేటలో 5వ వార్డు నుంచి వార్డు కౌన్సిలర్గా నిల్చుంటున్నాను బీఆర్ఎస్ పార్టీ నుండి. సో ఇంటింటికి తిరిగి బొట్టు పట్టుకొని వెళ్ళి ప్రతి ఒక్క అమ్మాయిలకు మేము చేసింది ఏంది, ఏమేమి చేసినాం అని చెప్పేసి చెప్పుకుంటూ మేము అడగడం జరుగుతుంది. మేము చేసిందే మేము చెప్తున్నాము, కళ్ళ ముందు ఉన్నాయి ప్రతి ఒక్కటి క్లారిటీగా. సో నేనైతే నాకు 100% గన్ షాట్ షూర్ ఉంది. నేనైతే గెలుస్తాను. ఎందుకంటే మేము చేసిందే మేము చెప్పుకుంటూ వస్తున్నాము. మేము ఒకటి చెప్పి ఒకటి చేసే రకాలు కాదు. నా తండ్రి చౌదరి సుప్రభాత్ రావు గారు ఏదైనా సరే, ఏదైనా జెన్యూన్గా ఏదైనా ఉంది అంటే ఆ మనిషి పేరు చెప్తే చాలు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మానవత విలువలు. సో అదే మేము చూస్తూ చిన్నప్పటి నుంచి పెరగడం జరిగింది. కాబట్టి నేను ఎక్కడ ఏది తప్పకుండా ఆయన అడుగుజాడల్లో నడిచి మీ అందరికీ చౌదరి చరిత అంటే ఏంటో కూడా ప్రూవ్ చేసుకోవడానికి నేను ఇక్కడ మీ ముందున్నాను. చైర్మన్ క్యాండిడేట్గా కూడా నేను గెలుస్తాను. చైర్మన్ అయ్యి మన ఊరిని మనం బాగు చేసుకుందాము. కంపల్సరీ మొదలు నుంచి స్టార్ట్ చేద్దాము. ఏమేమి అవసరాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి మంత్స్ గెలిచినాక మనం రూట్ నుంచి వచ్చి అన్నీ చేసుకుంటూ వద్దాం. మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి. నమస్తే.